ఓ పక్కన ఉక్రెయిన్తో శాంతి చర్చలు అంటూ 30 రోజుల పాటు కాల్పుల విరమణ, అదే సందర్భంలో కాల్పుల విరమణ జరిగిపోవాలి, ఇక శాశ్వతంగా వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరగకూడదంటూ ప్రపోజల్ పెట్టినటువంటి ట్రంప్కి సంబంధించిన దాంట్లో పుతిన్ కొన్ని షరతులు పెట్టుకొచ్చాడు. ఉక్రెయిన్ తన బలగాలని వెనక్కి తీసుకోవాలి డొనెట్స్క్, లుహాన్స్కి ప్రాంతంలో, అట్లాగే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సైనిక బలగాలు ఆ ప్రాంతంలో ఎక్కడా ఉండటానికి వీల్లేదు అన్నటువంటి. విచిత్రం ఏంటంటే ఈ లుహాన్స్కి, జపోరిజియా, డొనెట్స్క్, కేర్సన్ ఈ ప్రాంతాలన్నీ ఒకప్పటి ఉక్రెయిన్లో భాగాలు. ఆ భాగాలలో వాళ్ళు ఉండటానికి వీల్లేదని చెప్తున్నాడు ఈయన. అంటే అక్కడ ఇప్పటికీ వీళ్ళు 80-90% ఆక్రమించుకున్నారు. ఆ మిగతా 10-20% కూడా ఉండటానికి వీల్లేదన్నటువంటి ఒక పేచి జాగ్రత్తగా క్రియేట్ చేస్తున్నాడు పుతిన్. కింద పడ్డా పైన తన చేయి ఉండాలని కోరుకుంటున్నాడు.